హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు పల్సర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పల్సర్ అయితే మనకి 2 కొత్త మోడల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇవన్నీ మీకు తెలిసిన మోడల్సే, బట్ అవి కొత్తగా అయితే మనకి ఇంప్రూవ్ చేసి తీసుకురావస్తున్నారు. సో ఇవి ఏంటంటే మనకి ఆల్రెడీ 200cc ఉన్నాయన్నమాట. ఆ బైక్స్ ఏంటంటే మనకి NS200 ఏదైతే ఉందో అది కానివ్వండి, అలాగే మనకి RS200 కానివ్వండి. సో NS200 ఏదైతే ఉందో అది మనకి మోస్ట్ పాపులర్ వెహికల్ అనమాట. సో దీన్ని వీళ్ళు రీప్లేస్ చేస్తున్నారు 250cc అంటే 200 అలాగే ఉంటుంది, బట్ మనకి దాన్ని ఇంకా 50cc పెంచేసి 250cc తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఏదైతే RS200 ఉందో, సో RS200ని కూడా వీళ్ళైతే 250cc కిందకైతే మార్చబోతున్నారు. ప్రజెంట్ అయితే దాని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మేబీ సూన్ మనకి సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఈ ఇయర్లో రాకపోయినా నెక్స్ట్ మంత్ జనవరి, ఫిబ్రవరిలో అయితే కంపల్సరీ వస్తుంది. మ్యాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం, లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే డామినర్ 250 అండ్ డ్యూక్ 250 ఏవైతే ఉన్నాయో సో వాటికి పోటీగా ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు. స్పెక్స్ కూడా మనకి సేమ్ టు సేమ్ వాటికి ఏవైతే స్పెక్స్ ఉన్నాయో సో అదే స్పెక్స్ కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. బట్ మనకి ఏదైతే డామినర్ 250 ఉందో సో దానికంటే మనకి కొంచెం మోస్ట్ పవర్ఫుల్గా అయితే, అడ్వాన్స్డ్ పవర్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది అయితే తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ కూడా చూసినట్లయితే సేమ్ ఆల్మోస్ట్ మనకి అన్ని వెహికల్స్లో కూడా అంటే 250cc వేరియంట్లో ఉన్న అన్ని కంపెనీ వెహికల్స్లో అంటే మనకి డామినర్ 250 కానివ్వండి అండ్ డ్యూక్ 250 కానివ్వండి, సో వీటిలో ఏవైతే స్పెక్స్ ఉంటాయని మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ కానివ్వండి, అలాగే మనకి టార్క్ కానివ్వండి, RPM కానివ్వండి, సో అలా థ్రోటల్ పవర్ కానివ్వండి, సో హై స్పీడ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ గ్రాఫికల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే గ్రాఫికల్ డిజైన్ అయితే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసే పనిలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఫైనల్గా మనం ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే మనకి హైక్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ NS200 ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1.4 to 1.45 lakhs వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు. సో ఇప్పుడు వచ్చి 250 ప్రైస్ వచ్చేసి మనకి 1.75 lakhs వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉండే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 2 lakhs అబోనే బైక్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అప్పటికి మనకి ఇంకా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి GSTకి ఇంకా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మేబీ మనకి 2 lakhs పైన ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ అయితే రావచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.